ఆనందకరమైన ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితమునకు 5 సూత్రములు. రెండవ సూత్రము సామెతలు 3వ అధ్యాయము 3-4 వచనాలు. దయ సత్యమును మనము కంఠభూషణములుగా ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు దేవుని దయయందును మానవుల దయయందును మనం అభివృద్ధి చెందేవారంగా ఉంటాం. ఈనాడు దయ సత్యమునకు మనము దూరంగా ఉన్నాము. అందుకే మన జీవితములలో దేవుని దయ పొందుకోలేకుండా ఉన్నాం. కాబట్టి మానవుడిలా ఈనాడు దయ కలిగి మనం ఉండాలి. శత్రువును సైతము దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమించి దయ చూపించిన అందరి కొరకై దయగలిగిన వాడై ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి రాయబడుతూ ఉంది, యెహోవా దయాళుడు. కాబట్టి దేవుని దయ దేవుని ప్రేమను పొందుకున్న మనము తోటి సహోదరి సహోదరులను దయ చూపించలేకున్నాను. పేదవారి ఎడల దయ కలిగి ఉన్నామా? నిరుద్యోగుల ఎడల దయ కలిగి ఉన్నామా? దేవుని మందిరంలో దయ కలిగి ఉన్నామా? ఎప్పుడైతే ఇతరుల మీద మనం దయ చూపిస్తాం, సత్యము కలిగి ప్రవర్తిస్తాం, అప్పుడు దేవుని దయందును మనుషుల దయందును మనము అభివృద్ధి పొందే వారంగా ఉంటాం.